కొత్తగూడెంలోని ఎయిర్పోర్టు సాధ్యాసాధ్యాలపై స్టడీ కొనసాగుతున్నది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వరంగల్ ఎయిర్పోర్టు రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తాం. ఈ ఎయిర్పోర్టుకు గతంలో కేసీఆర్ సర్కార్ సహకరించలే. ఏప్రిల్లో హైదరాబాద్ టు శ్రీశైలం సీ ప్లేస్ ప్రారంభిస్తామని వెల్లడి. తెలంగాణలో వరంగల్తో పాటు భద్రాద్రి కొత్తగూడెంలోని ఎయిర్పోర్ట్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపిండు. రామ్మోహన్ నాయుడుతో పాటుగా కిషన్ రెడ్డి కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నాడు. దానికి కాలోజీ టీవీ కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేసింది. పలు విమర్శలు కూడా చేశారు. దాంతోపాటుగా ముఖ్యంగా కేసీఆర్ వరంగల్ మామునూరు ఎయిర్పోర్టుకు సహకరించలేదనేటువంటి అంశాన్ని స్పష్టంగా ఇప్పుడున్నటువంటి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పడంతో అసలు కేసీఆర్కు తెలంగాణ అభివృద్ధి పైన ఎంత పట్టు ఉండే ఏం కథ అనేది ఇంకో రామ్మోహన్ నాయుడు మాటలనే అర్థమైపోతుంది. కొత్తగూడెంలో తొలుత తమకు చూపించిన స్థలంలో కొండలు గుట్టలు వల్ల ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనువుగా లేదని టెక్నికల్ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. మొత్తానికి మామునూరు ఎయిర్పోర్ట్ మాత్రం 2.5 ఏళ్లలో కట్టనున్నటువంటి సందర్భాన్ని అయితే స్వయంగా కేంద్ర మంత్రి చెప్పడంతో కొంచెం మనకైతే ఆశపడాల్సినటువంటి అంశమే. కొత్తగూడెంలో మరో స్థానాన్ని చూపించారని, అక్కడ ఎయిర్పోర్టు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కొనసాగుతుందని చెప్పారు. ఇక్కడ కూడా కొన్ని ఎర్రర్స్ ఉన్నట్లు తేలిందన్నారు. అయితే పూర్తి స్థాయి అధ్యయనం తర్వాత అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. ఇక మామునూరు ఎయిర్పోర్టుకు సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద 696 ఎకరాల స్థలం ఉందని, మరో 280 ఎకరాల స్థలం కావాల్సి ఉందన్నారు. ప్రస్తుత రన్వే 1600 మీటర్లు ఉందని, ఎయిర్ బస్ లాంటి విమానాలకు 2800 మీటర్ల వరకు రన్వే అవసరమని తెలిపారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని చెప్పేసి స్వయంగా కేంద్ర మంత్రి చెప్పిండు. గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉడాన్ స్కీమ్ కింద మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రయత్నాలు చేశారని, కానీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపడుతున్నామని, కాకతీయుల చరిత్ర చాటి చెప్పేలా టెర్మినల్ బిల్డింగ్ ఉంటుందన్నారు. 2014లో దేశంలో 76 ఎయిర్పోర్ట్లు ఉంటే మోదీ ప్రధాని అయ్యాక ఆ సంఖ్య 159కి పెరిగిందన్నారు. ఎయిర్పోర్టు ఏర్పాటైన ప్రాంతంలో రూపురేఖలు మారిపోతాయని, భూముల ధరలు పెరుగుతాయని, రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందన్నారు. వరంగల్ ఎడ్యుకేషన్కు కేంద్రమని, టెక్స్టైల్ పార్క్తో పాటు ఇతర పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయన్నారు. భూసేకరణ పూర్తయ్యాక ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 3 ఏళ్ల టైం పడుతుందని, కానీ కేంద్రం ప్రత్యేక ఫోకస్ పెట్టిన 2.5 ఏళ్లలోనే పూర్తి చేస్తామన్నారు. ఏప్రిల్లో హైదరాబాద్ నుంచి సీ ప్లేన్ అని చెప్తా ఉన్నారు. మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి జీఎంఆర్ కూడా ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదని రామ్మోహన్ నాయుడు తెలిపారు. మామునూరును ముందుగా డొమెస్టిక్ కార్గో సర్వీసులకు వినియోగిస్తామని, ఆ తర్వాత డిమాండ్ బట్టి ఇంటర్నేషనల్ సర్వీసులు ప్రారంభిస్తామని వివరించారు. తెలంగాణలో ఏరోస్పేస్ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం ప్లాన్ చేస్తుందన్నదని, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో త్వరలో ఉడాన్ యాత్రి కేఎఫ్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. త్వరలో బేగంపేట విమానాశ్రయం నుంచి కూడా విమానాలు రాకపోకలు ప్రారంభిస్తామని చెప్పారు. కొత్తగా 1700 విమానాలు రానున్నాయన్నారు. అలాగే హైదరాబాద్ టు శ్రీశైలం సీ ప్లేన్ను ఏప్రిల్లో ప్రారంభిస్తున్నట్టుగా చెప్పారు. మొత్తానికి 2-3 రకాలైనటువంటి అంశాలు. ఒకటేమో గత ప్రభుత్వం పట్టించుకోలేదు, గత ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా కానీ మామునూరును మేము ఏర్పాటు చేస్తాము, మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మేము సిద్ధంగా ఉన్నామని కానీ పట్టించుకోలేదని చెప్పేసి చెప్పడము. మొత్తం మీద 2-3 రకాల అంశాలు అయితే కనబడతా ఉన్నాయి.